హాయ్ ఫ్రెండ్స్, బీబీ జోడి 2 సెకండ్ పార్ట్ చూసారా? నిన్న కూడా నలుగురు జోడీలు వచ్చారు. అందులో ఎవరి డ్యాన్స్ మీకు బాగా నచ్చింది, ఎవరి పెర్ఫార్మెన్స్ బాగా అనిపించింది? పింకీ బాగా ఫీల్ అయింది కదా. ఎందుకు ఫీల్ అయిందంటారు? అందరు ఫ్లవర్ ఇచ్చిందని ఫీల్ అయిందా, లేకపోతే మానసు కూడా తన పేరు చెప్పాడని ఫీల్ అయిందంటారా? అవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ వీక్ వైల్డ్ కార్డ్స్గా ఎవరు ఎంటర్ కాబోతున్నారు అవి కూడా మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు ప్లీజ్ మంచోళ్ళు కదా మీరు, ఒక లైక్ చేసి చూడండి అమ్మా. ప్లీజ్ ఒక లైక్ చేయండి తల్లి. అన్నా చెల్లి అక్క తమ్ముడు అందరూ ఒక లైక్ వేసి చూడండి అమ్మా. ఇక వీడియోలోకి వెళ్దాం. నిన్న బీబీ జోడీలో ఫస్ట్ మానస్ అండ్ సృష్టి వర్మ చాలా బాగా చేశారు. డ్యాన్స్ అయితే సూపర్ అదిరిపోయింది వాళ్ళ డ్యాన్స్ అయితే. మధ్యలో వాళ్ళ కామెడీ కూడా, అంటే అయిపోయాక డ్యాన్స్ అయిపోయాక ప్రదీప్ వచ్చి కామెడీ చేస్తాడు కదా, అది కూడా బాగా అనిపించింది. దాని తర్వాత నెక్స్ట్ చైతు కీర్తి వీళ్ళది కూడా బాగానే ఉంది, పర్లేదు అనిపించింది. వాళ్ళిద్దరిది అయిపోయిన తర్వాత ఇక ఇద్దరికి కలిపి ఒక టాస్క్ పెట్టారు. ఆ టాస్క్ వాళ్ళ పోస్టర్సే అక్కడ మనం పోస్టర్ లాగా చేయాలన్నమాట. వాళ్ళ జోడీ పోస్టర్ని వీళ్ళు చేతు వాళ్ళు ఫాస్ట్గా పెట్టేశారు. చేతు వాళ్ళు గెలిచారు, వాళ్ళకి పవర్ అస్త్రా వచ్చింది. ఆ తర్వాత నెక్స్ట్ మణికంఠ, ప్రియాంక సింగ్ వీళ్ళు వచ్చారనమాట. వాళ్ళకు కూడా పర్లేదు అనిపించింది. అంత పాపం మణికంఠ డ్యాన్స్ ఫీల్డ్లో కొత్తగా వచ్చిండట, అది చెప్తూనే ఉన్నాడు పాపం. డ్యాన్స్లో కొత్తగా దిగా నేను చేయగలుగుతున్నావు లేదో అని. పింకీ అంటే ఇంతకుముందు ఆల్రెడీ డ్యాన్స్ షోలు చేసిందామే. ఇది మణికంఠ కొత్త అనుకుంటా. మణికంఠ కూడా పర్లేదు బాగానే వేసిండు, ఎక్స్ప్రెషన్స్ అవి బాగానే ఇచ్చిండు అనమాట. కానీ మణికంఠతో కామెడీ మామూలు కామెడీ కాదు, అసలు ఆడుకున్నారనమాట. ఆ అబ్బాయి కూడా అట్లా వేరే లెవెల్లో ఆడుకుంటాడు అనమాట. దాని తర్వాత ఇంకొక జోడీ వచ్చారమ్మా, ధనరాజు అమ్మాయి పేరేంటి భానుశ్రీ. వీళ్ళిద్దరు కూడా బాగానే చేశారు డ్యాన్స్, పర్లేదు అనిపించింది. మణికంఠ వాళ్ళది కూడా పర్లేదు అనిపించింది. ఇక వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ పెట్టారు. ఆ బాల్స్ హోల్స్లోను ఇవన్నీ బిగ్ బాస్లో ఆడిన గేమ్సే, బిగ్ బాస్లో ఆడినవి ఉన్నాయి, అవే గేమ్స్ మళ్ళీ ఇక్కడ పెడుతున్నారు అనమాట. వీళ్ళిద్దరు పింకీ అను మణికంఠ బాగా ఆడారు. వాళ్ళు పవర్ అస్త్రా గెలుచుకున్నారు. ఈ పవర్ అస్త్రాలన్నీ కూడా నెక్స్ట్ వీక్ ఫస్ట్లోనే చెప్తారంట వాళ్ళకి ఏమేం పవర్స్ ఉంటాయి అనేది. నేను అనుకుంటున్నా ఏంటంటే అవి వాళ్ళు ఎలిమినేషన్ రౌండ్లోకి వచ్చినప్పుడు, లేకపోతే వేరే వాళ్ళని ఎలిమినేషన్ చేయాల్సినప్పుడు, మరి సంథింగ్ వీళ్ళని కాపాడుకోవడానికే వాడుకుంటారని నేను అనుకుంటున్నాను. లేకపోతే అవతల వాళ్ళని రిస్క్లో పెట్టడానికి వాడతారా అనేది కూడా చూడాలి మనం. నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ మాత్రమే. వాళ్ళు ఎట్లా అంటే అట్లా యూజ్ చేస్తారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలన్నమాట ఆ టైంకి. ఇక అది ఇద్దరు కూడా అంగీకారంతోనే ఆ పవర్ అస్త్రాన్ని వాడాలన్నమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇక ఫ్లవరు ఫైర్ అని పెట్టారు కదా, మానస వాళ్ళని ఎక్కువ పెట్టారు, అలాగే అమర్దీప్ వాళ్ళని ఎక్కువ, తర్వాత స్థానంలో అమర్దీప్ వాళ్ళని ఎక్కువ పెట్టారు. ఫ్లవర్స్లో ఎక్కువ పింకీని మణికంఠ అని పెట్టారు, ఎందుకంటే వాళ్ళు కొత్తగా వచ్చారు మణికంఠ. ఇక పింకీ అయితే అందరు పెట్టినప్పుడు క్వశ్చన్ చేస్తుంది, మానసు పెట్టేసరికి ఏడ్ చేసింది. మానసు కూడా పెట్టిండని ఫీల్ అయినట్టుందని నాకు అనిపించింది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వాళ్ళందరూ పెట్టినప్పుడు గట్టిగానే అడిగింది, క్వశ్చన్ చేసింది, మాట్లాడింది. కానీ మానస్ పెట్టినప్పుడు కళ్ళమని నీళ్ళు వచ్చినాయి. మానస్ కూడా పెట్టడం ఏంటి అని చూశారు కదా. సీజన్ 5లో ఆరాధ్య దేవత మానస్ని ఆరాధించిన దేవత అనమాట పింకీ. అందుకే ఏడ్చిందేమో అని నాకు అనిపించింది. వాళ్ళందరూ పట్టించుకునే ఆమె కాదు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది తను. అలా ఫీల్ పక్కన మణికంఠని బ్రష్ మొక్కం వేసుకొని చూస్తున్నావు, నువ్వేం మాట్లాడమే అంటుంది మణికంఠ అని. పాపం మణికంఠ కూడా క్వశ్చన్స్ అడుగుతూ వాళ్ళని, మీరు మమ్మల్ని బాగా చేసామన్నారు, ఇప్పుడు తెచ్చి ఫ్లవర్లో పెట్టడం ఏంది అది ఇదని వాళ్ళ ఒపీనియన్స్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. పింకీ వచ్చి కూడా మళ్ళీ నేహా చౌదరి, విశ్వ వాళ్ళని పెట్టుద్ది అనమాట. అంటే వాళ్ళకి అనిపించిన ఒపీనియన్స్ వాళ్ళు పెడుతున్నారు. అవేం ఎలిమినేషన్ రౌండ్లో పెట్టేవి కావు, ఎలిమినేషన్ అయిపోరు దాంతో, కానీ వాళ్ళకి అనిపించినట్టు చెప్పుకుంటున్నారు అనమాట. అదే సదా గారు వాళ్ళు చెప్తారు, ఇదే ఎలిమినేషన్లో కాదు, లేకపోతే ఫైర్లో ఉన్నోళ్ళు ఏమి అలా వెళ్ళిపోతారు అనుకోవద్దు, ఫ్లవర్లో ఉన్నోళ్ళు ఏం నెక్స్ట్ టైం బాగా చేయరని కూడా అనుకోవద్దు, వాళ్ళలో ఇంకా ఫైర్ వచ్చి ఇంకా బాగా చేయొచ్చు అని శేఖర్ మాస్టర్ చెప్తారనమాట. వాళ్ళ హ్యాష్ ట్యాగ్స్ అయితే నేను రాసుకోవడం మర్చిపోతున్నా. మన
మా మానస్ వాళ్ళకైతే మామ అని ఇచ్చారనమాట. పింకీ వాళ్ళకి ఏదో ఇచ్చారు. ఇంకా చైతు వాళ్ళకి కూడా ఆయన మర్చిపోయా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్తా మీకు. నేను అన్నీ కూడా మర్చిపోయా. ధనరాజ్ వాళ్ళకేమో బాజానో ఏమో ఇచ్చారు. ఇక నెక్స్ట్ వైల్డ్ కార్డ్స్లో వచ్చేది ఎవరంటే డెమాన్, పవన్, రీతు. వీళ్ళైతే పక్కా వస్తున్నారు. ఇంకొకళ్ళు కూడా ఇంకో జోడీ కూడా వస్తుంది. అది ఎవరు అనేది ఇంకా కన్ఫామ్ కాలేదు, కానీ నెక్స్ట్ సండేలో ఎంటర్ అయిపోతారని. ఒక జోడీ అయితే ఎంటర్ చేస్తారనుకుంటా. ఆ తర్వాత ఇంకొక జోడీని ఎంటర్ చేస్తారా, లేకపోతే 2 జోడీలను కూడా నెక్స్ట్ వీక్ ఎంటర్ చేస్తారా చూద్దాం. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.